ఏమన్నా మాకేమన్నా చెప్తారేమో సాయంకాలం వరకు కూడా ఎదురు చూసామండి. కానీ బొత్స సత్యనారాయణ గారు అలాగే సత్యనారాయణ గారు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, మీకు పక్కనున్న తెలంగాణ కన్నా అదనంగా మేము 1000 ఇస్తున్నాం కాబట్టి 1000 ఇస్తున్నామని అంటున్నారు. ఇవన్నీ వద్దండి మాకు. పక్కనున్న తెలంగాణ నిన్న కాక మొన్న జీవో విడుదల చేసింది, 18,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ పక్కన తెలంగాణ మనదే కూడా 2 ఒకటే. కానీ రాష్ట్రం విడిపోయినంత మాత్రాన జీతాలు మార్పుగా ఉండకూడదు. మాకు తెలంగాణలో ఎంత అయితే ఇస్తున్నారో 18,000 శాలరీ ఇవ్వనండి. కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము కోరుతున్నాం. కనీస వేతనం ఇవ్వమని ఒక రోజు కూలీ 500 తీసుకుంటారండి. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరలకు అనుగుణంగానే మా శాలరీ పెంచమనండి. అలాగే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా కూడా మాకు గ్రాట్యుటీ కల్పించాలని మేము మెయిన్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 నెరవేరే వరకు కూడా మేము సమ్మె విరమించేది లేదు. ఇదే చెప్తున్నాం సీఎం గారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమస్యల పరిష్కార నిమిత్తమై 12వ తారీఖున సమ్మె బాట పట్టాము. ఈరోజు 11వ రోజుకి సమ్మె చేరింది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. నిన్ననే మాట్లాడుతున్నారు. స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీశరణ గారు ఈ విధుల్లోకి మీరు వెళ్ళిపోండి, 3 నెలలు టైం ఇవ్వండి అని అంటున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా అలాగే మాట్లాడుతున్నారు. 3 నెలల్లో మీ సమస్య మేము పరిష్కరిస్తాము, మీరు విధుల్లోకి వెళ్ళిపోండి అంటున్నారు. ప్రధానమైన డిమాండ్ తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు చెల్లించాలని మేము ప్రధానమైన డిమాండ్. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని ప్రధానమైన డిమాండ్. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీయే మేము అడిగేది. మేము కొత్తగా ఏమి అడగట్లేదండి. గొంతమ్మ కోరిక ఏమీ కాదు. అంగన్వాడీ వర్కర్లని సానుకూలంగా మా సమస్యలు పరిష్కరించండి అని మేము సమ్మెబాట పెట్టాము. శాంతియుతంగానే మా సమ్మెను మేము కొనసాగిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల పట్ల పరిష్కార దిశగా పయనించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు చెల్లించాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, వినీలు మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా చేయాలి. మేము ప్రధానమైన డిమాండ్లు అడుగుతుంటే వయోపరిమితి పెంచమని జీవో విడుదల చేశారు. హెల్పర్లు ప్రమోషన్ అని జీవో విడుదల చేశారు. ఉంటే హెల్పర్లు ఎంత ఉంటారండి? మా ఉంటే ఒక ప్రాజెక్టులో సంవత్సరానికి 5 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు ప్రమోషన్కి. వయోపరిమితి 2 జీవోలు విడుదల చేశారు. ప్రధానమైన డిమాండ్లు మేము అడుగుతున్నాం. ప్రధానమైన డిమాండ్లు ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వం పరిష్కరించాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.